పూరా లోకల్. పసుపు బోర్డు ఓపెనింగ్ కి హోంమంత్రి గారు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వస్తున్నారు. హోంమంత్రి గారు వస్తున్నారు. డేట్ ఇవాళ రేపు కూడా చెప్తారు. సుమారు ఈ నెలాఖరికి ఉంటుంది. బనకచర్ల మీద మీ స్టాండ్ ఏంది, ఏం మాట్లాడుతున్నారు? చివరగా రాష్ట్ర అధ్యక్షుడు ఎప్పటిలోపు కాబోతున్నాడు బీజేపీ రాష్ట్రానికి? అది నేనెట్లా చెప్తానండి. నడ్డా గారు తెలంగాణ ప్రజలందరూ ఆశిస్తున్నారు, కార్యకర్తలకు చాలా రోజు నుంచి వెనుకబాటు పడుతున్నారు. నేను కూడా ఆశిస్తున్నా. నడ్డా గారు చెప్పాలి జవాబు. బనకచర్ల మీద మీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే బనకచర్ల అనేది కంప్లీట్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంటలు వస్తున్నాయి. దానిపైన మీ స్టాండ్ ఏంటి? ఏం డిస్కస్ చేసుకున్నారు అందరు ఎంపీలు? ఎందుకంటే అక్కడ కూడా మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని నేను అడిగిన, నాకు ఫోన్లు చేస్తున్నాడు, రా మీటింగ్ రా అని. నేను అడిగినా సరే బనకచర్ల చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసుకుంటున్నారు, తెలంగాణకి అలా చేసుకుంటే రేపటి నాడు ఇక్కడ ప్రాజెక్టులు మనం కట్టబోతే ఆయన అడ్డుపడతాడు ఏమో అన్న ఒక ఊహతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరికి లెటర్లు రాసిట్టు. నేనన్నా సరే తెలంగాణకి నీకు ఫర్దర్గా ఎన్ని టీఎంసీలు కావాలి అంటే జవాబిస్తలేడు. ఐడియా లేదు. ప్రాజెక్టులు ఏమైనా కట్టేది ఉందా అంటే ఐడియా లేదు. ఎక్కడ కట్టేది ఉంది అంటే ఐడియా లేదు. పైసలు ఎడకలు తెస్తారు అంటే తెలియదు. నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శిష్యుడా అంటే అవును అన్నాడు. ఆయన కాలేజీలో చదువుకున్నాడని ముఖ్యమంత్రి చెప్పారు రేవంత్. వాళ్ళు ఇద్దరు కలిసిండ్రా అంటే కలవలేదన్నాడు. ఇలాంటి వరకు ఏమైనా లెటర్ రాసిండ్రా అటు దిక్కు అంటే రాయలేదన్నాడు. ఆడికెళ్ళి ఏమైనా మీకు కమ్యూనికేషన్ వచ్చిందా అంటే లేదు అన్నాడు. కేంద్ర ప్రభుత్వంకి ఏమైనా రాసిండ్రా అంటే రాయలేదన్నాడు. మరి మీటింగ్ ఎందుకు పెడుతున్నావు అంటే డిస్కషన్ చేద్దామంటాడు. నీకు ఆయనకి తెలంగాణకి ఎన్ని నీళ్ళు అవసరమో, ఏడ ప్రాజెక్టు కట్టాలనో, ఎప్పుడు కట్టాలనో, పైసలు ఏడుకెళ్ళి వస్తాయో ఏం ఐడియా లేదు వీళ్ళకి. ఇది జస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ల ముందర డ్రామా. వాళ్ళకంటే ఐడియా లేదు కానీ మీరు ఎంపీలో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ మీరు ఎంతమంది? మా స్టాండ్ ఒకటేనండి. తెలంగాణలో ఎకరం కాదు ఒక్క రైతుకు కూడా అన్యాయం కానీయం. దాని తర్వాత దేశంలో సిడబ్ల్యూసీ ఉంటుంది, మన ప్రాంతంలో గోదావరి కృష్ణ బోర్డులు ఉన్నాయి. వాటి గైడ్లైన్స్ బట్టి అందరూ కేంద్రం దగ్గరికి అనుమతుల కోసం ఫాస్ట్గా వెళ్తున్నారు. మీరేమన్నా అట్లా వెళ్ళే ఛాన్స్ ఉందా? బృందం, ఎంపీల బృందం అందరూ కలిసి అంటే ఏపీ నుంచి ప్రభుత్వం పోవాలి కదనే. అంటే ప్రభుత్వానికి ఇక్కడ ప్రభుత్వం పోవాలి కదా. వాళ్ళకి ఐడియా లేదు అంటున్నారు కదా మీరు. మేము ప్రభుత్వంలోకి వస్తే అనుమతులకు కాదు, ప్రాజెక్టులే ఫాస్ట్ కట్టేస్తాం. సార్, ఇవాళ భరోసా కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులకు ఏమైనా ఫోన్ చేశారా? అప్లికేషన్స్ తీసుకొని చేసినాం. చేసి చిన్న చిన్నవన్నీ ఎక్కడెక్కడ గ్రీవెన్స్లు వచ్చినాయో వీ ట్రై టు రిజాల్వ్.